హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సోలారియం గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2015లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఈ సోలార్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తుంటారు అని అంటే డిజైనింగ్ నుంచి కన్స్ట్రక్షన్ దాకా టెస్టింగ్, కమిషనింగ్ అండ్ వీటితో పాటుగా మెయింటెనెన్స్ అంటే స్టార్ట్ నుంచి ఎండ్ దాకా అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఈ సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి. కన్స్ట్రక్షనే కాకుండా సో వీటితో పాటుగా ఈ సోలార్ ప్రోడక్ట్లు ఉంటాయి కదా, లైక్ పీవీ మాడ్యూల్స్, ఇన్వర్టర్స్, ఏబిటి మీటర్స్, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోలార్ ప్రోడక్ట్ను కూడా వీళ్ళు సేల్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఇప్పటిదాకా 11,000 పైగా రెసిడెన్షియల్ అండ్ 172 పైగా కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు, 17 గవర్నమెంట్ ప్రాజెక్టులు వీళ్ళు కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ కంపెనీలో ఇప్పటిదాకా 253 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీ ఒక ఆర్డర్ బుక్ వచ్చేసి 185 crores పైగా అండి. అందులో వీళ్ళు 44 crores కి సంబంధించిన ప్రాజెక్టులు కంప్లీట్ చేశాము. అండ్ టిల్లో వీళ్ళ ఆర్డర్ బుక్ వచ్చేసి 140 crores పైగా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ ప్రాజెక్టులకు సంబంధించి వీళ్ళు 885 crores కి సంబంధించిన బిడ్ అయితే సబ్మిట్ చేశారంట. అండ్ అందులో వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్ గా రికగ్నైజ్ చేశారు, కానీ ఇంకా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదని చెప్తున్నారు. ఒకవేళ ఈ బిడ్ వీళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగితే మాత్రం, అంటే విన్ అయితే మాత్రం వీళ్ళ రెవెన్యూ అండ్ బిజినెస్ ప్రకారంగా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసినట్లయితే. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక బిజినెస్ నుంచి మనం రెవెన్యూ చూసినట్లయితే రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నుంచి వీళ్ళకి 22%, గవర్నమెంట్ ప్రాజెక్టుల నుంచి వీళ్ళకి 33% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మిగతా ప్రాజెక్టులు మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు సెల్ చేసే ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో సోలార్ పీవీ మాడ్యూల్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 32% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ మిగతా ప్రోడక్ట్ యొక్క రెవెన్యూ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక పియర్స్తో మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ప్రకారంగా ఒరియానా పవర్ లిమిటెడ్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈబిటా మార్జిన్స్ కూడా మీరు చూసినట్లయితే సోలారియంకి 13% మెయింటైన్ అవుతుంటే అండ్ ఒరియానాకి వచ్చేసి 21% మెయింటైన్ అవుతుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ మీరు చూసినట్లయితే ఈ సోలారియంకి 8% మెయింటైన్ అవుతుంటే ఒరియానాకి వచ్చేసి 14% మెయింటైన్ అవుతున్నాయి. అండ్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ పరంగా కూడా మనం చూసినట్లయితే ఒరియానా పవర్ లిమిటెడ్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ సోలారియంకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2023 నుంచి వీళ్ళకి నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉంది. అఫ్ కోర్స్ వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. ఈ ఆర్డర్ బుక్ ఉన్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు ఇవి కంప్లీట్ చేయగలిగి అండ్ అంతేకాకుండా ఆపరేషనల్ కాస్ట్ మినిమైజ్ చేయగలిగితే మాత్రం బెటర్ రిటర్న్స్ చూడొచ్చు మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ పిఈ రేషియో పరంగా మనం చూసినట్లయితే మనకు ఒరియానా పవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్తో ఉన్నారు. సో సోలారియం మనకు లోయర్ వాల్యుయేషన్లో IP1 కోట్ చేస్తున్నారండి. సో వీళ్ళు వచ్చిన వాల్యుయేషన్స్ కూడా అంత చీప్గా ఏం లేవు, అట్రాక్టివ్గానే కనపడుతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మనకు IPOలో డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ వీటితో పాటు ఇన్ రీసెంట్ టైమ్స్లో ఈ రినేబుల్ ఎనర్జీ అండ్ ఇలాంటి బిజినెస్ సెగ్మెంట్స్కి సంబంధించి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా మంచి ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటున్నారు అండ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు. సో వీటిని బట్టి చూస్తే మనకి ఇలాంటి సెగ్మెంట్లో మంచి గ్రోత్ అయితే కనపడిద్దండి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకున్న ఆర్డర్స్ అండ్ వీళ్ళ ఫినాన్షియల్ మెట్రిక్స్ ఇలానే స్టేబుల్గా మెయింటైన్ చేయగలిగితే మాత్రం బెటర్ రిటర్న్స్ అయితే చూడొచ్చు అనుకుంటున్నాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ IPO డీటెయిల్స్ విషయానికి వస్తే February 6th ఓపెన్ అయ్యి 10th క్లోజ్ అవుతుందండి. లాట్ సైజ్ వచ్చేసి 600 షేర్స్. IPO ద్వారా వీళ్ళు 105 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,14,600 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 398 crores పైగా అండి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ ఫ్రమ్ గుజరాత్ స్టేట్ నుంచి వీళ్ళకి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. సో ఆ పర్టికులర్ స్టేట్ నుంచి పాలసీస్ చేంజ్ అయినా లేదా ఆర్డర్స్ రెడ్యూస్ అయినా మొత్తం బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే గ్రే మార్కెట్ ప్రీమియం 14% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే IPOలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.